గణపతయే నమః. ఈరోజు మనం 2019 అక్టోబర్ రాశి ఫలాల్లో భాగంగా ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటుందనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ మేషరాశి అనగానే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక ప్రథమ పాదాన్ని మాత్రమే ఈ మేషరాశి కింద పరిగణించటం జరుగుతుంది. అయితే సదసిద్ధంగానే మంచి ముక్కుసూటితనం, అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్ మెంటాలిటీ ఉన్నటువంటి ఈ మేషరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెల చాలా మంచి ఫలితాలని ఇచ్చే పరిస్థితి గోచరిస్తోంది. అలాగే బాగా ఆవేశం, పోరాడి గెలిచేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఈ మేషరాశి వాళ్ళకి అన్ని పనుల్లోనూ విజయం అనేటువంటిది లభిస్తుంది. అయితే ఇందాక మనం చెప్పినట్లుగా కొంచెం ఆవేశపూరితమైన స్వభావం కలిగినటువంటి ఈ మేషరాశి వాళ్ళకి జీవిత భాగస్వామితో వారి ఆవేశం కారణంగా ఈ నెలలో మధ్యమం అంటే అక్టోబర్ నెల సగం తర్వాత నుంచి కొద్దిపాటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది గనక ఆ విషయంలో మీరు ఆవేశాన్ని తగ్గించుకుని కాస్త ఆలోచించడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అయితే ఈ మేషరాశి వాళ్ళకి సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. 10 మందిని పోగు చేసుకుని, అంటే 10 మందిని కూడగట్టుకుని ఎన్నో అనూహ్యమైనటువంటి పనులని, విజయాలని నమోదు చేయడం అనేటువంటి వీళ్ళ ప్రత్యేకమైన లక్షణం. ఆ లక్షణం ఈ మాసంలో వీళ్ళకి ఉపయోగపడి ఖచ్చితమైనటువంటి విజయాలని సాధిస్తారు. అలాగే ఎంత కష్టపడ్డా కూడా అలసట రానటువంటి వీళ్ళ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ఈ నెల వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కారణం ఏంటంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలను వినియోగించుకుని ఈ అక్టోబర్ మాసంలో వెనక్కి తిరిగి చూడటానికి వీళ్ళైనటువంటి విజయాలని ఈ మాసంలో వీళ్ళు నమోదు చేసుకుంటారు. అయితే సహజ సిద్ధంగానే ధైర్యవంతులు, అలాగే మంచి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి ఈ మేషరాశి రాజకీయ నాయకులకి మంచి ప్రజాకర్షణ, ధనాకర్షణ అనేటువంటిది ఈ మాసంలో సూచిస్తబడుతోంది. అయితే ఈ రాజకీయ నాయకులు మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకోని విధంగా అధిష్టానం నుంచి పిలుపు రావటం, అలాగే మంచి పదవులు పిలిచి అప్పగించటం అనేటువంటిది ఈ నెలలో ఖచ్చితంగా జరుగుతుంది. ఇక సహజంగానే ఈ ముక్కుసూటి స్వభావం ఉండి, అలాగే కొంచెం నిర్లక్ష్యమైనటువంటి ధోరణి ఉన్నటువంటి ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెలలో ఒక చిన్న విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఏంటంటే అది వీళ్ళకి ఎంతో ప్లాన్ చేసి పక్కాగా ప్రణాళిక రచించి ఒక పనిని ఏదైతే చేస్తారో అది పూర్తిగా బెడిసి కొడుతుంది. ఏమాత్రం ఆలోచించకుండా క్యాజువల్గా వీళ్ళకి సహజంగా ఉండేటువంటి నిర్లక్ష్య ధోరణితో ఏదైతే అది జరుగుతుంది అని ముందుకు దూసుకుని వెళ్ళటం అనేటువంటిది ఈ నెలలో జరిగినటువంటి పని ఏదైతే ఉంటుందో అది పూర్తిగా విజయపథంలో దూసుకెళ్తుంది. ఇది ఈ అక్టోబర్ నెలలో వీళ్ళకి ఏర్పడబోయేటువంటి విచిత్రమైన అనుభవంగా చెప్పవచ్చు. ఇక ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఈ మేషరాశి వాళ్ళకి వీసా, గ్రీన్ కార్డు వంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి మొట్టమొదటి ప్రయత్నంలోనే ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. విదేశీయానం చేస్తారు, చక్కటి ప్రదేశాలని చూడగలుగుతారు. ఇక ఈ మేషరాశిలో ఉన్నటువంటి సినీ, టీవీ రంగ కళాకారులకి వీళ్ళు ఈ పాత్ర చేస్తే ప్రమాదమేమో అని భయపడేటువంటి పాత్ర ఏదైతే ఉంటుందో, మా కెరీర్ దెబ్బతింటుందేమో ఈ వేషం వేయటం వల్ల అని భయపడేటువంటి వాళ్ళు ఎవరైతే మేషరాశిలో ఉంటారో వాళ్ళు ఆ ఛాలెంజింగ్ రోల్స్ని తీసుకుని సూపర్ హిట్ చేయడం అనేటువంటిది ఈ మేషరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ సినీ, టీవీ రంగ కళాకారులకి ఈ రకమైన ఆనందం ఈ అక్టోబర్ నెలలో ఖచ్చితంగా కలుగుతుంది. ఇక అవివాహితులైనటువంటి వాళ్ళకి ఈ నెల అనుకూలమైన కాలంగా చెప్పబడుతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సంబంధాలు కుదరటం, అలాగే ఇంట్లో శుభకార్యాలు చేయటం, అలాగే శుభకార్యాల రీత్యా ఖర్చులు పెట్టడం అనేటువంటిది ఈ మేషరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో జరుగుతుంది. ఎవరైతే అవివాహితులు చాలా కాలంగా సంబంధం పెండింగ్ ఉండి అది చేసుకుంటారో చేసుకోరో తెలియదు అనేటువంటి సస్పెన్స్ ఉన్నవాళ్ళు కూడా
ఖచ్చితంగా వాళ్ళంతట వాళ్ళుగా ముందుకు రావటం, అప్పటికప్పుడు మాటలు కుదరటం, కలవటం, ఖచ్చితంగా వివాహం జరిగిపోవటం, దానికి సంబంధించిన కార్యక్రమాలనే జరిగిపోవటం అనేటువంటిది ఈ నెలలో చెప్పదగినటువంటి శుభ పరిణామం. అలాగే పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి మేషరాశి వాళ్ళకి కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి, అంటే వాళ్ళ మనస్తత్వానికి, వాళ్ళ పరిస్థితులకి అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి ఈ నెలలో తారసపడటం అనేటువంటిది చాలా ఆనందకరమైన విషయంగా భావించబడుతుంది. ఇక ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో సహజంగానే గతంలో కొంత లోస్ చేసి, కొంత అప్పులు చేసి, వాటి రీత్యా కాస్త ఇబ్బందులు పడి ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పులు తీరతాయి. అలాగే వాళ్ళ వ్యాపార విస్తరణకి బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఆ బ్యాంక్ లోన్స్ శాంక్షన్ అవడం అనేటువంటిది ఒక శుభ పరిణామంగా గోచరిస్తుంది. ఇకపోతే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో, నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ అక్టోబర్ నెల మంచి చీకటి ఎడారిలో చిరు దీపంలాగా ఆశల్ని కల్పిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళకి ఈ నెలలో వాళ్ళ వ్యాపారాలు మొదలవుతాయి. అదేవిధంగా భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి చిన్న స్థాయి కూలి పని చేసేటువంటి వ్యక్తి దగ్గర నుంచి బిల్డరు, కాంట్రాక్టర్ దాకా, అలాగే ఈ భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఇనుము, స్టీలు, సిమెంటు, అలాగే పెయింట్స్, కలప, వుడ్, అలాగే ఈ ఎలక్ట్రికల్ సామాన్లు, వీటన్నిటికీ సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి సాగుతుంది. గతంలో ఎంతో కాలంగా పడకన పడిపోయినటువంటి వ్యాపారాలు గాడిలో పడి లాభాల బాటలో ప్రయాణం చేయటం అనేటువంటిది ఈ మేషరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెల ఇచ్చేటువంటి వరంగా చెప్పవచ్చు. ఇక మేషరాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో సహజంగానే వాళ్ళ కుటుంబాన్ని కమాండ్ చేసి, ఎవరినైనా సరే కొంచెం రాంగ్ డైరెక్షన్లో పోతున్నా కూడా వాళ్ళని ఆపి నిలబెట్టి చక్కటి దారిలో పెట్టేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మేషరాశి స్త్రీలకి చాలా సంతోషకరమైనటువంటి మాసంగా ఈ అక్టోబర్ నెల గోచరిస్తుంది. చక్కగా బంగారు నగలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటికి కావలసిన గృహాలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. నూతన గృహ వాహనాలని కొనుగోలు చేస్తారు. ఇకపోతే సంతాన పురోగతి ఏదైతే ఉంటుందో ఈ నెల ఈ మేషరాశి వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. వాళ్ళ యొక్క ప్రవర్తన గతంలో బాగోకపోయినా ఇప్పుడు గాడిలో పడేటువంటి పరిస్థితులు చూసి సంతోషపడతారు. అంటే గతంలో ఎవరైనా సరే ఈ మేషరాశి వాళ్ళ యొక్క పిల్లలు కొంచెం ఎదిరించి మాట్లాడే స్వభావం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ నెల కాస్త సాత్వికంగా, సాఫ్ట్గా తయారై తల్లిదండ్రుల భావాలను అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఈ అక్టోబర్ మాసంలో గోచరిస్తోంది. ఇక ఈ మేషరాశి విద్యార్థులకి ఈ నెల మంచి మార్కులతో పాస్ అవటం అనేటువంటిది ఆనందాన్ని ఇస్తుంది. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకుల్ని సాధిస్తారు. అలాగే మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఇక ఈ కోర్టు కేసులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఈ మేషరాశి వాళ్ళు ఈ కోర్టు కేసులు ఎదుర్కొంటుంటారో వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో అనుకూలమైన తీర్పులు వస్తాయి. చాలా ఇది ఆనందించదగ్గ పరిణామంగా ఉంటుంది. అయితే సహజంగానే ఎంత కష్టపడి పనిచేసినా కూడా అలసట రానటువంటి ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెలలో కాస్త రవిగ్రహ వ్యతిరేకత వలన కొద్దిపాటి మెడనొప్పి, నడునొప్పి, తలనొప్పి వంటి కొంచెం ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే కొంచెం వాహనాల మీద కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితి గోచరిస్తోంది. దీనికి పరిహారంగా వీళ్ళు అరసవెల్లిలో సూర్య దేవాలయాన్ని దర్శనం చేసుకునేటట్లయితే ఇందాక నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి జీవితంలో విజయ పదాన్ని, చక్కటి పదవుల్ని, చక్కటి బంగారాన్ని, బంగారు ఆభరణాలని, అలాగే ఆర్థికాభివృద్ధిని ఈ అక్టోబర్ నెలలో పొందగలుగుతారు. ఇకపోతే ఈ నెలలో సహజంగా ఏర్పడుతున్నటువంటి కాలసర్ప దోషం వలన చక్కగా అన్నీ బాగున్నాయి, మనం చక్కటి శుభకార్యాలు చేయగలుగుతున్నాం, మన కోసం అందరూ ప్రాణం పెట్టే పరిస్థితి ఉంటుంది, చక్కగా ఇంత బాగున్నటువంటి టైంలో పనులు మనం పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాం, కొన్ని బ్లాక్స్ ఏర్పడుతున్నాయి, కొంతవరకు వెళ్ళి ఆగిపోతున్నాం అనేటువంటి పరిస్థితి ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెలలో కొద్దిగా కనిపించటం కించిత్ బాధాకరమైన విషయం.
దీనికి పరిహారంగా వీళ్ళు శ్రీకాళహస్తిలో సర్పదోషానికి గనక శాంతి పూజ చేయించుకునేటట్లయితే వీళ్ళు ఖచ్చితంగా ఈ సమస్యల్లోంచి బయటపడతారు. చక్కగా జీవితంలో మంచి ఉన్నతమైనటువంటి విజయాలను సాధిస్తారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాల కోసం ఖర్చు పెడతారు. అలాగే మంచి మంచి నూతన గృహ వాహనాలని కొనుగోలు చేస్తారు. స్త్రీలు ఆభరణాలను కొనుగోలు చేసి మంచి దేవతా ఆరాధన చేయగలుగుతారు. ఈ నెలలో మేషరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ఇంకొక ముఖ్యమైన సూచన ఏంటంటే, ఈ పుణ్యక్షేత్ర సందర్శన అనేటువంటిది వీళ్ళకి ఒక వరంగా ఉంటుంది ఈ నెల. అంటే ఈ తిరుపతి, షిరిడి, కాశీ వంటి పుణ్యక్షేత్రాలని వీళ్ళు ఈ మాసంలో దర్శనం చేసుకుంటారు. ఆ పుణ్యఫలం వలన వీళ్ళకి ఏర్పడేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు వీళ్ళకి జీవితంలో తొలగిపోయి అఖండమైన విజయాలని ఈ నెల నమోదు చేయటం అనేటువంటిది, అక్టోబర్ నెల గుర్తుండిపోయే నెలగా ఉండడం అనేటువంటిది ఈ మేషరాశి వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఇవి మేషరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ మాసంలో జరిగేటువంటి విశేషాలు. ఇకపోతే ఈ అక్టోబర్ నెలలో మేషరాశి వాళ్ళకి అనుకూలమైన తేదీలుగా 1, 3, 9, 10, 12, 18, 21, 27, 30వ తేదీలుగా చెప్పబడుతున్నాయి. ఈ తేదీల్లో ముఖ్యమైన కార్యక్రమాలని వీళ్ళు గనక ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా ఈ నెలలో అఖండమైన విజయాలని సాధిస్తారు. అలాగే ప్రతికూలమైన తేదీలు అంటే కలిసిరాని తేదీలుగా 5, 7, 8, 14, 16, 17, 23, 25, 26 ఈ తేదీలుగా ప్రతికూలమైనటువంటి తేదీలుగా చెప్పబడుతున్నాయి. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులని కొంచెం వాయిదా వేసుకుని మనం ఇందాక చెప్పినటువంటి అనుకూలమైన తేదీల్లో కొత్తగా వ్యాపారాలు కానీ వ్యవహారాలు కానీ స్టార్ట్ చేయటం, అలాగే ప్రముఖుల్ని కలిసేటువంటి తేదీల్లో ఇదిగా అంటే నేను ఇందాక చెప్పిన అనుకూలమైన తేదీల్ని తీసుకోవడం వలన అఖండమైన విజయాలని సాధిస్తారు. అలాగే కొత్తగా వాహనాలు కొనేటప్పుడు కూడా నేను ఇందాక చెప్పినటువంటి ఈ అంకెలు ఏవైతే ఉన్నాయో అంటే 1, 3, 9 టోటల్ వచ్చేటట్లుగా గనక చూసుకోగలిగితే వీళ్ళకి మంచి విజయం, ఎక్కడికి వెళ్ళినా సరే సానుకూల దృక్పథం, చక్కటి అభివృద్ధి అనేటువంటిది గోచరించటం జరుగుతుంది. అలాగే ఈ మేషరాశికి అనుకూలమైన రంగులుగా ఆరెంజ్ కలర్ అంటే ఆరెంజ్ కలర్, గోల్డ్ స్పాట్ కలర్, ఆరెంజ్ కలర్, అలాగే పింక్ కలర్గా చెప్పబడుతున్నాయి. వీళ్ళు వాడేటువంటి వాహనాలు కానీ అలాగే గ్యాడ్జెట్స్ కానీ ఏవైనా సరే అంటే వాళ్ళ దుస్తులు కానీ ఈ కాంబినేషన్లో ఉండేట్టుగా చేసుకోవాలి. ఇకపోతే ఇందాక నేను చెప్పినటువంటి రెమెడీస్ని పాటించలేము, కొంచెం దూరం వెళ్ళాలి కదండి, ఏవైనా సరే సింపుల్గా ఉండేటువంటి రెమెడీస్ చెప్పమని చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. అయితే దానికోసంగా ఇక ఈ రవిగ్రహ శాంతి కొరకు వీళ్ళు ఒక 6 రాగి నాణ్యాలని ప్రవహించేటువంటి నదిలో గనక వేసేటట్లయితే ఈ అక్టోబర్ నెలలో రవిగ్రహం యొక్క వ్యతిరేకమైన ఫలితాలు పోయి రవిగ్రహం అనుకూలమైన ఫలితాలని వీళ్ళకి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే వీళ్ళు గురుగ్రహ అనుగ్రహం కోసం ఒక పసుపు రంగు జేబు రుమాల్ అంటే కర్చీఫ్ని జేబులో ఎప్పుడు ఉంచుకునేటట్లయితే వీళ్ళు వెళ్ళేటువంటి కార్యాల్లో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. ఈ 2 తంత్రక్రియలని వీళ్ళు కాస్త శ్రద్ధగా మనసు పెట్టి గనక పాటించగలిగినట్లయితే చక్కటి విజయాలని ఈ మేషరాశి వాళ్ళు ఈ అక్టోబర్ నెలలో పొందుతారు. ఈ మేషరాశి వాళ్ళు ఈ నెలలో మంచి విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. అయితే జల ప్రదేశాలకి కొంచెం దూరంగా ఉండటం, జల విహారాలకి తక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేటువంటిది ఈ నెలలో చెప్పదగినటువంటి సూచన. ఈ వివరాలన్నీ తెలుసుకుని మేషరాశి వాళ్ళు తగిన రెమెడీస్ పాటించి ఈ అక్టోబర్ మాసంలో మంచి విజయాల్ని సాధిస్తారని, చక్కటి భవిష్యత్తుని పొందుతారని, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.